సీతమ్మను అపహరించిన రావణుడి లంకకు వారధి నిర్మించేందుకు వానరులతో పాటుగా ఉడతలు కూడా సహాయపడ్డాయని పురాణాల్లో చదివాం, విన్నాం. అటువంటిది ఇప్పుడు చూస్తున్నాం. ఆగస్టు నెలలో చాలా భారీ వర్షాల వలన లక్షలాది మంది కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇబ్బందులకు గురయ్యారు. అందువలన కట్టుకోవడానికి బట్టలు లేక ఇబ్బందులకు గురయ్యారు. అందువలన వారికి మనం తోచినంత సాయం చేయాలని, అందువలన మేము ఇంటింటికి తిరిగి ధనము, వస్తువులు సేకరించాము. ఇటీవల విజయవాడలో వరదల్లో చిక్కుకొని అక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారో మనం చూస్తున్నాం. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటుగా ఎంతోమంది మానవతామూర్తులు, స్వచ్ఛంద సంస్థలు, నిర్వాహకులు ముందుకొచ్చారు. కారణంగా చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగిందండి. నేను మా పాఠశాల విద్యార్థులందరూ కలిసి డబ్బులు సేకరించి వాళ్ళకి కావాల్సిన దుస్తులు, బియ్యము సేకరించి వాళ్ళకి చేయాల్సిన సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. తమకు తోచిన సహాయాన్ని అందించారు. అయితే చిన్నారులు సైతం తాము దాచుకున్న కిడ్నీ బ్యాంకు డబ్బులను వరద బాధితుల కోసం అందజేస్తూ ఉన్నారు. దీంతో వారి యొక్క ఔదార్యాన్ని అభినందిస్తూ ఉన్నారు. శ్రీ రాఘవేంద్ర బాలకుటి స్కూల్లో 4th క్లాస్ చదువుతున్నాను. నేను కూడా 620 రూపాయలు చందా కలెక్ట్ చేశాను. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి శ్రీ రాఘవేంద్ర బాలకుటి పాఠశాలలో చిన్నారులు వాళ్ళ యొక్క స్థాయిని మించి విరాళ సేకరణ కోసం అడ్డుపడ్డారు. సుమారుగా ₹1,00,000 మేరకు విరాళాలు సేకరించి వరద బాధితులకు తమ వంతుగా వృతాభక్తిగా సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. సాటి మనిషిగా చదువుకున్న విద్యార్థులుగా మా వంతు సాయం మేము చేయాలనుకుంటున్నాము. అందుకని మేమందరం చందాలు సేకరించి మా వంతు సాయం చేయాలనుకుంటున్నాము. గతంలో ఇదే పాఠశాల నుంచి 2009లో, అలాగే 2014లో, అదే ఇప్పుడు 2024 సంవత్సరంలో రాష్ట్రంలో జరిగే ప్రతి విపత్తులో తమ వంతుగా ఆ పాఠశాల నుంచి ఎంతో కొంత విరాళాలు సేకరించి ప్రభుత్వానికి, అలాగే వరదలకు మేమున్నాము అండగా అంటూ ముందుకు వస్తూ ఉన్నారు. నా పేరు నిత్యప్రియ. నేను శ్రీ రాఘవేంద్ర బాలకుటిలో 4వ తరగతి చదువుతున్నాను. నేను కూడా నా వంతు సహాయంగా 3,000 రూపాయలు చందా కలెక్ట్ చేశాను. నా చిన్న చిన్న చేతులతో వారికి సహాయం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. 2009లో ₹1,00,000 విరాళాలు సేకరించారు. అలాగే ₹2,00,000 విలువైన వివిధ రకాల నిత్యావసర వస్తువులు కిట్టుగా రూపొందించి లంక గ్రామాలకు వెళ్ళి స్వయంగా అందజేశారు. అదేవిధంగా 2014లో హుద్హుద్ తుఫాను సమయం కూడా సుమారు ₹1,00,000 వసూలు విరాళాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఈ మధ్య ఆగస్టు నెలలో విజయవాడలో జరిగిన తీవ్ర తుఫాను వలన పరిసరాల ప్రాంతాలు ఎంతో ఇబ్బంది పడ్డాయి. తినడానికి ఆహారం లేక ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. ఈ పాఠశాల శ్రీ రాఘవేంద్ర బాలకుటి వారు మా తరగతి నుండి విద్యార్థులు ఇంటింటికి తిరిగి నిత్యావసర సరుకులు కొని అక్కడికి వెళ్ళి ఇప్పుడు మూడోసారి రాఘవేంద్ర బాలకుటి పాఠశాల నుంచి చిన్నారులు వివిధ తెలిసిన బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు, అలాగే వారి వీధుల్లో ఉన్న వారి దగ్గర నుంచి చిన్నారులు విరాళాలు సేకరించి ప్రభుత్వానికి, అలాగే వరద బాధితులకు అండగా ఉండేందుకు ముందుకు రావటం, ఈ యొక్క మానవతా దృక్పథంతో చిన్నారులు చేస్తున్న సేవని పలువురు కొనియాడుతూ ఉన్నారు. అదేవిధంగా వరదల సమయంలో మేమంతా అండగా ఉన్నామంటూ ముందుకు వచ్చిన రాఘవేంద్ర బాలకుటి పాఠశాల యాజమాన్యానికి పలువురు అభినందన తెలుపుతూ ఉన్నారు. ఆ పాఠశాల డైరెక్టర్ వెలుగురు సుబ్బరాయుడు, అలాగే ప్రిన్సిపాల్ గీతాంజలి, సిబ్బందిని పలువురు అభినందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎంత ఆదుకున్నా మానవతా దృష్ట్యా మనం కూడా కొంత సాయం చేస్తే ఆ నిరాశ్రయులను ఆదుకోవడానికి సహాయపడుతుంది. కొంత మొత్తాన్ని సేకరించి నిరాశ్రయులకు వస్తు రూపేణ అందజేయాలని చెప్పి నిశ్చయించడం జరిగింది. మా విద్యార్థులకు వాళ్ళ స్నేహితుల నుంచి, అలాగే తల్లిదండ్రుల నుంచి, అలాగే పరిచయస్తుల దగ్గర నుంచి వాళ్ళని సంప్రదించి జరిగిన నష్టాన్ని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఉదారంగా విరాళాలు అడిగి వాటిని ఎగిన తీసుకొస్తే ఒక లంక గ్రామాలలో ఆ లంక గ్రామాలకు వెళ్ళి వస్తు రూపేణ ఇక అధ్యాపకులు, పిల్లలు వెళ్ళి ఇస్తే బాగుంటుందనే దృక్పథంతో ఇక్కడ
ఈ అమౌంట్ అనేది పిల్లలు విరాళాలు వసూలు చేస్తున్నారు. పిల్లలకి పాఠాల సిలబస్తో పాటు కూడా వీళ్ళకి ఇలాంటి డిజాస్టర్ మూమెంట్లో ఎలాంటి న్యాచురల్ డిజాస్టర్ జరిగినప్పుడు ఎలాంటి సహాయం అందించాలనేది కూడా నేర్పే బాధ్యత మాకున్నది. అందుకే వాళ్ళకి మోటివేట్ చేసాం పిల్లలందరికీ కూడా. మన వంతు సహాయం ఎలా చేయాలి, ఏంటి, మానవ సేవయే మాధవ సేవ అంటే అసలు మీనింగ్ ఏంటి అంటే మరి సహాయం చేసిన వాళ్ళకి సహాయం చేయటం కాదు, సహాయం ఆశించకుండా మన వంతు మనం సహాయం చేయటమే నిజమైన సహాయం. సో అందుకని మా పిల్లలందరినీ మోటివేట్ చేసి ఇంతకుముందు కూడా 2009లో కూడా కర్నూలు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మేము 1 lakh రూపీస్ పిల్లలకి మోటివేట్ చేసి 1 lakh రూపీస్ కలెక్ట్ చేశాము. 50% సీఎం ఫండ్కి అలాట్ చేసాము. ఇంకా 50% గ్రాసరీస్, ఒక్కొక్క కిట్ 280 రూపాయలు ఖరీదుతో మరి చింతపండు, ఉప్పు, బియ్యము, కందిపప్పు అన్నీ మొత్తం ఆనియన్స్ అన్నీ కలిపి మేము ఒక కిట్ తయారు చేసి దగ్గరున్న లంక గ్రామాలు తీసుకెళ్ళి పిల్లలందరి చేత ఇప్పించాము. తర్వాత 2014లో కూడా హుదుద్ తుఫాను కూడా ఒకసారి ఇలానే కర్నూలు, విజయనగరం ఇదంతా కూడా జలమయమైంది. అక్కడ కూడా అప్పుడు కూడా మేము 1 lakh రూపీస్ కలెక్ట్ చేసి, సో ఇప్పుడు ఇది 3వసారి. సో మా పిల్లలందరినీ కూడా ఇలా మోటివేట్ చేశాము. నిరాశ్రయులకు మా చిన్నారుల తరపున మా స్కూల్ ద్వారా మేము మా వంతు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాము.